అమర్ రాథోడ్ ప్లాన్ ప్రకారం స్పృహ కోల్పోయినట్లు నటిస్తూ ఉంటారు. అప్పుడే రణ్వీర్ అక్కడికి వచ్చి అమరేంద్రని భుజంపై వేసుకొని కారులో ఎక్కించుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. రాథోడ్ ఇదంతా గమనిస్తూ ఉంటారు. అలా రణ్వీర్ అమర్ని తీసుకువెళ్ళి ఒక పాతపడిన బిల్డింగ్లో కుర్చీలో కూర్చోపెట్టి తాళ్లతో కట్టేసి ఉంటారు. తర్వాత మంగళ మనోహరికి ఫోన్ చేస్తుంది. ఏంటి మనోహరి బాగున్నావా అని అడగటంతో, ఏంటి ఇన్ని రోజులకి నాకు కాల్ చేశావు, ఇప్పుడు నేను నీకు గుర్తొచ్చానా అని మనోహరి అంటుంది. నేనెప్పుడు నిన్ను మర్చిపోలేదు మనోహరి, నువ్వు ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని మంగళ అంటుంది. సరే ఇప్పుడు ఎందుకు కాల్ చేశావో చెప్పు అని మనోహరి అంటే, ఏమీ లేదు, ఈ ముసలాడు ఇద్దరు కూతుర్లని వెంట పట్టుకొని ఇంటికి వచ్చాడు. వాళ్ళకి భోజనాలు కూడా అయిపోయి ఇప్పుడు కూర్చొని కబుర్లు ఆడుకుంటూ ఉండారు. అసలు ముసలోడికి పెద్ద కూతురు చచ్చిపోయిందన్న బాధే లేదు. ఇక్కడ ఆత్మని నేను ఎక్కడ చూడాల్సి వస్తుందో అని చచ్చిపోతున్నాను తెలుసా అని మంగళ చెప్తుంది. నువ్వు ఒక్కరోజుకే అలా అంటే ఎలా? రోజు ఇక్కడ నేను చూడలేక చచ్చిపోతున్నాను. మరి నా పరిస్థితి ఇంకెలా ఉంటుందో నువ్వే ఆలోచించు అని మనోహరి అంటే, అవునవును కష్టమేలే, నేనే ఎక్కడ అది నన్నేం చేస్తుందో అని ఎంత టెన్షన్ పడిపోయాను. కాసేపట్లో వాళ్ళు బయలుదేరి అక్కడికే వస్తున్నారు అని చెప్పటంతో, ఏయ్ ఇద్దరు మనుషులు వస్తుంటే వస్తున్నారు అని చెప్పాలి. ఒకటి చచ్చిపోయి ఆత్మగా మారిపోయింది, ఇంకొకటేమో కొన్ని రోజుల్లో చచ్చి దాని దగ్గరికే వెళ్తుంది. ఒకటి దయ్యం, ఇంకొకటి ఆత్మ అని మనోహరి చెప్తుంది. అవునులే అంతేలే, ఒకటి చచ్చి ఆత్మ అయింది, ఇంకొకటేమో కాబోయే దయ్యం, అంతే కదా. సరేలే అక్కడికే వస్తున్నారమ్మా, నువ్వే చూసుకో అని మంగళ ఫోన్ పెట్టేస్తుంది. రావే, నేను నిన్ను త్వరలోనే దాని దగ్గరికే పంపిస్తాను కదా అని మనోహరి మనసులో అనుకుంటూ ఉంటుంది. తర్వాత వాళ్ళిద్దరూ ఇంటికి రావటంతో అంజు పాప, మిస్సమ్మ డాడెక్కడా అని అడుగుతూ ఉంటే, ఏంటి అంజు ఏం పని నీకు డాడీతో అని మిస్సమ్మ ప్రశ్నిస్తూ ఉంటుంది. ఏమీ లేదు, ప్రోగ్రెస్ కార్డు వచ్చింది, దాని మీద డాడ్ సైన్ చేయాలి, అందుకే అడుగుతున్నానని అంజు అనడంతో, ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అని ఆరు అడుగుతూ ఉంటుంది. ఎన్ని మార్కులు వచ్చాయంట అంజు అని బాగి అనడంతో, అంటే ఎవరికి మిస్సమ్మ, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, నిజం చెప్పు, నువ్వు మా అమ్మతోనే కదా మాట్లాడుతున్నది, మా అమ్మే కదా ఆ మాటలు అడిగింది అని అంజు ప్రశ్నిస్తూ ఉంటే, అక్క నువ్వు కాస్త ఊరుకుంటావా, నేను దొరికిపోయేలా ఉన్నాను అని బాగి టెన్షన్ పడుతూ ఉంటుంది. అబ్బే అది కాదు, నేనే అడుగుతున్నాను అంజు, నా దగ్గర ఎవరూ లేరు, నేను ఎవరితోనూ మాట్లాడట్లేదు అని బాగి కవర్ చేస్తూ ఉంటే, అప్పుడే రాథోడ్ పరిగెత్తుకుంటూ మిస్సమ్మ మిస్సమ్మ అని అక్కడికి వస్తాడు. ఏంటి రాథోడ్ ఎందుకు అలా అరుస్తున్నావు అని బాగి ప్రశ్నిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేను మాట్లాడుతున్నదంతా కూడా నాటకం, మీరు కూడా నటించాలి, గుర్తుంది కదా, మీరిద్దరూ నటించాలి అని రాథోడ్ చెప్పడంతో, అలాగే అలాగే అని బాగి అంటే, నేను కూడా నటించాలి అంతే కదా రాథోడ్, అలాగే అని అంజు చెప్తుంది. అయ్యో సార్ని ఎవరో కిడ్నాప్ చేశారు అని రాథోడ్ గట్టిగా అరుస్తూ మనోహర్కి వినపడేలాగా అరుస్తూ ఉంటాడు. అప్పుడు బాగి అంజు కూడా గట్టిగా అరుస్తూ, ఏంటి ఆయన్ని కిడ్నాప్ చేశారా, అయ్యో దేవుడా అని బాగి, అయ్యయ్యో డాడ్ని ఎవరో కిడ్నాప్ చేశారా అయ్యో అని అంజు ఓవర్గా నటించేస్తూ తల కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడే మనోహరి దూరం నుంచి ఇదంతా వింటూ, ఏంటి అమర్ని ఎవరు కిడ్నాప్ చేసి ఉంటారు అని షాకింగ్గా వింటూ ఉంటుంది. ఎవరు రాథోడ్ ఆయన్ని కిడ్నాప్ చేసింది, ఎవరు రాథోడ్ అని బాగి ఏడుస్తూ నటిస్తూ ఉంటే, ఏమో మిస్సమ్మ, మిలిటెంట్లు కిడ్నాప్ చేశారో లేకుంటే సార్ పైన పగపట్టిన కుటుంబంలోని దగ్గర వాళ్ళు చేశారో తెలీదు మిస్సమ్మ అని మనోహరి వైపు ఒక కంట కనిపెడుతూనే రాథోడ్ నటిస్తూ ఉంటాడు. అయ్యయ్యో ఇప్పుడు ఆయన్ని ఎలా కాపాడుకోవాలి అయ్యో అని బాగి నటిస్తూ ఉంటే, ఇక అంజు కుప్పకూలి తల కొట్టుకుంటూ, డాడ్ కిడ్నాప్ అయ్యారా, డాడ్ కిడ్నాప్ అయ్యారా, అయ్యో ఎలా ఎలా అని ఓవర్గా అతిగా నటిస్తూ ఉంటుంది. మిస్సమ్మ మనం దొరికిపోయేలా ఉన్నాము, ఆ అంజుని కొంచెం కవర్ చెయ్యి అని రాథోడ్ సైగ చేస్తూ ఉంటాడు. అప్పుడు బాగి అయితే అంజు జుట్టు పట్టుకొని, అంజు ఏడవకు, నాన్నకి ఏమీ కాదు, నాన్నని ఎవరు ఏమీ చేయలేరు, నువ్వు ఏడవకు అంజు ఏడవకు, నువ్వు గదిలోకి వెళ్ళు అంజు అని చెప్పటంతో అంజు ఇక తల కొట్టుకుంటూ, డాడ్ కిడ్నాప్ అయ్యారంట అంటూ మెట్లు ఎక్కి వెళ్తూ ఉంటుంది. ఖచ్చితంగా ఇది రణ్వీర్ పనే అయ్యుంటుంది, ఫోన్ చేసి తెలుసుకోవాలి అని మనోహరి గదిలోకి వెళ్తుంది. మిస్సమ్మ ఆ మనోహరి గదిలోకి వెళ్ళింది, పద మిస్సమ్మ ఏం మాట్లాడుతుందో తెలుసుకుందాం అని రాథోడ్ అంటాడు. అసలు ఈ కిడ్నాప్ డ్రామా అంతా ఎందుకు అని బాగి అడగటంతో, ఏమీ లేదు మిస్సమ్మ, రణవీర్ సార్ని కిడ్నాప్ చేసి వాళ్ళ కూతురు గురించి నిజం తెలుసుకోవాలనుకున్నారు. సార్ అయితే తనకు తానుగా కిడ్నాప్ అయిపోయి ఆ రణవీర్ భార్య మనోహరి గురించి నిజం తెలుసుకోవటానికే ఇలా వెళ్ళారు మిస్సమ్మ అని రాథోడ్ చెప్తాడు. కానీ ఇందులో ఆయనకి ఏమీ కాదు కదా అని బాగి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటే, అక్కడ ఉన్నది ఎవరనుకుంటున్నావు మిస్సమ్మ, అమరేంద్ర, ఎప్పటికీ అమరుడే, ఏమీ కాదు అని రణవీర్ చెప్తాడు.
సరే పద రాథోడ్ ఆ మనోహరి ఫోన్లో ఏం మాట్లాడుతుందో తెలుసుకుందాం అని ఆరు, బాగి, రాథోడ్ ముగ్గురు కూడా మనోహరి గది బయట వచ్చి చాటుగా వింటూ ఉంటారు. ఏయ్ రణ్వీర్, ఏంటి, ఏం చేస్తున్నావు నువ్వు, అమర్ని కిడ్నాప్ చేశావా అని మనోహరి ప్రశ్నిస్తూ ఉంటుంది. అయ్యో ఏంటి మనోహరి, ఏం మాట్లాడుతున్నావు, నేనెందుకు అమర్ని కిడ్నాప్ చేస్తాను అని రణ్వీర్ అంటాడు. మనం ముందు భాగ్యని కదా చంపాలనుకునింది, అమర్ని టచ్ చేయొద్దని చెప్పాను కదా అని మనోహరి ఫోన్లో మాట్లాడుతూ ఉంటే ఆరు, బాగి, రాథోడ్ ముగ్గురు కోపంగా దూరం నుంచి వింటూ ఉంటారు. అలాగే మనోహరి, నువ్వు చెప్పినట్లే బాగీనే చంపుదాంలే, నువ్వు చెప్పంది నేనేమి చేయను, అమర్నైతే నేను కిడ్నాప్ చేయలేదు, నేనేం అంత తెలివి తక్కువ వాణ్ణి అనుకున్నావా అని రణవీర్ సరే నాకు అర్జెంట్ పని ఉందని ఫోన్ పెట్టేస్తాడు. నాకెందుకో డౌట్‌గా ఉంది, వెళ్ళి చూస్తే సరిపోతుంది అని మనోహరి అనుకుంటూ బయలుదేరుతూ ఉండటంతో బాగి, ఆరు, రాథోడ్ పరుగులు పెడుతూ చాటుకు వచ్చి దాక్కొని ఉంటారు. చూసావా మిస్సమ్మ, ఇప్పుడు మన ప్లాన్ ప్రకారం మనోహరి అక్కడికి వెళ్తుంది, సార్ గారికి దొరికిపోతుంది అని రాథోడ్ చెప్పటంతో ఆయనకేమీ కాదు కదా అని బాగి కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏమీ కాదు మిస్సమ్మ అని రాథోడ్ ధైర్యం చెప్తూ ఉంటాడు. ఎందుకైనా మంచిది నేను వెళ్తే బాగుంటుంది అక్కడికి అని ఆరు అనుకుంటూ అక్కడ ప్రత్యక్షమైపోతుంది. మనోహరి కంటే ముందుగానే ఆరు అక్కడ నిలబడి ఉంటుంది. రణవీర్, ఏంటి ఇప్పుడు ఈ అమరేంద్రతో ఎలా నిజం రాబడతావు అని చెంబ అనడంతో ఇప్పుడు నేను వీడి కాళ్ళు చేతులు తీసేస్తాను అని రణవీర్ కత్తి పట్టుకో ఉంటాడు. అదేంటి, నువ్వు కాళ్ళు చేతులు తీసేస్తే ఎలా, నువ్వు నిజం రాబట్టుకోవటానికి కదా వీణ్ణి ఇక్కడికి తీసుకొచ్చావని చెంబ అంటే, వీడు స్పృహ కోల్పోయిన సింహం లాంటివాడు, కళ్ళు తెరిచాడంటే మనల్ని ఎవరిని కూడా ప్రాణాలతో బ్రతకనివ్వడు, అందుకే వీడి కాళ్ళు చేతులు తీసేసి తర్వాత వీడి దగ్గర నుంచి నా కూతురు గురించిన నిజం తెలుసుకుంటాను. ఇందాక నా ముద్దుల మాజీ భార్య ఫోన్ చేసింది విన్నావు కదా, అమర్కి ఏమీ కాకూడదంట అని రణ్వీర్ చెప్తుంటే, ఎవరబ్బా, ఎందుకు ఈ రణ్వీర్ వైఫు నా గురించి అంత కేర్ తీసుకుంటుంది, ఎవరై ఉంటారు అని స్పృహలో లేని అమర్ మనసులో అనుకుంటూ ఉంటాడు. మనోహరి పేరు పైకి చెప్పకుండా రణ్వీర్ ఫోన్ మాట్లాడి ఉంటాడు. వద్దు రణ్వీర్ వద్దు అని చెంబ చెప్తున్నా కూడా లేదు, కాళ్ళు చేతులు తీసేయాల్సిందే అని రణ్వీర్ కత్తిని పైకి ఎత్తుతూ ఉంటాడు. అయితే ఆరు అక్కడ ఉన్న విషయం చెంబాకి తెలిసిపోయి రణ్వీర్ రణ్వీర్ ఆగు అని అరుస్తూ ఉంటుంది. అయితే ఆరు అప్పుడే తన శక్తులతో చెంబ గొంతు పోయేలా చేస్తుంది. ఏంటి చెంబ చెప్పు, మధ్యలో ఆపేస్తావేంటి, చూడు నేను వీడి కాళ్ళు చేతులు తీసే వరకు నాకు మధ్యలో నువ్వు అడ్డుపడకు అని రణ్వీర్ కత్తి ఎత్తుతూ ఉంటే ఇక ఉన్న పలంగా ఆరు అమర్లోకి ప్రవేశిస్తుంది. కట్లను తెంచుకొని రేయ్ అంటూ రౌడీలపైన విరుచుకు పడిపోతుంది. దాంతో చెంబ మెల్లగా వెనక్కి వెళ్ళి దాక్కుని ఇదంతా చూస్తూ ఉంటే రణ్వీర్కి ఏమీ అర్థం కాక అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు. అప్పుడే మనోహరి కిటికీలో నుంచి ఇదంతా చూస్తూ ఉంటుంది. కిటికీ దగ్గర నిలబడి చూస్తున్న మనోహర్ని అమర్ కూడా గమనించేసి ఉంటాడు. అలా అమర్లోకి ప్రవేశించిన ఆరు రౌడీలందరినీ కూడా చితక్కొట్టేసి ఇక కత్తితో రణ్వీర్పై దాడి చేస్తూ ఉంటుంది. అయితే గుప్తా గారికి నిజం తెలిసిపోతుంది. ఏమిటి, ఈ బాలిక చివరిగా పరకాయ ప్రవేశం చేసిందా, వెంటనే ఈ బాలికని ఆపాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఆరు అయితే కత్తి పట్టుకొని చివరిగా రణ్వీర్ పైకి విరుచుకుపడిపోతుంది. ఇక రణ్వీర్ని బాగా చితక్కొట్టిన తర్వాత కత్తి పట్టుకొని రణ్వీర్ని చంపేద్దామని ఆరు పైకి పైకి వెళ్తూ ఉంటుంది. సరిగ్గా అప్పుడే గుప్తా గారు వచ్చి బాలిక ఆగు అని ఆపుతూ ఉంటాడు. అయినా కూడా ఆరు ఆగకుండా కత్తివేటు వేయబోతూ ఉండటంతో ఇక గుప్తా గారు తన శక్తులతో ఆరుని అడ్డుకుంటారు. చెంబ దాక్కొని ఇదంతా చూస్తూ ఉంటుంది.